నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. గణపతి నవరాత్రులపై నిడదవోలు పోలీసు వారి హెచ్చరిక. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 7వ తేదీన జరగనున్న గణపతి నవరాత్రులను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, పక్కాగా పోలీసుల అనుమతులు ఉన్న చోట మాత్రమే గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని, సౌండ్ పొల్యూషన్ కాకుండా తక్కువ సౌండ్తో మైక్ సెట్లను ఏర్పాటు చేసుకోవాలని, డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదని, అసాంఘిక అశ్లీల నృత్యాలకు అనుమతులు లేవని, 5 అడుగులకు మించి విగ్రహాలను పెట్టరాదని, ట్రాఫిక్కు ప్రజలకు ఇబ్బంది కలిగేలా గణపతి నవరాత్రులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పర్యావరణ కాపాడాలని కోరారు. నిడదవోలు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి పరవలి, వనరాజవరం, సానిశ్వరగూడెం, నిడదవోలు టౌన్ ప్రజలందరూ కూడా ముందుగా సెప్టెంబర్ 7వ తారీఖు జరిగే వినాయక చవితి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రతి విలేజ్లో ఎక్కడ ఉత్సవాలు జరుగుతున్నారో ఆ విలేజ్లో గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించాల్సిన వారు ముందస్తుగా కమిటీ ఏర్పాటు చేసుకుని పర్మిషన్ కోసం అప్లై చేసుకోవాలి. కమిటీ వారిదే పూర్తి బాధ్యత. పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయవారు పంచాయతీ వారి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే సొంత స్థలాల్లో గణేష్ విగ్రహం ఏర్పాటు చేయదలిసిన వారు సంబంధిత స్థల యజమాని నుంచి అనుమతి తప్పనిసరిగా పొందవాలి. విగ్రహాల ఎత్తు 5 అడుగుల మించి ఉండరాదు. విగ్రహాలు ఏర్పాటు చేయ ప్రదేశాల్లో ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఎటువంటి ఆటంకాలు కలగజేయరాదు. పోలీస్ స్టేషన్ ద్వారా కొవ్వూరు డిఎస్పీ గారు వద్దకు వెళ్ళి వారి వద్ద నుంచి పర్మిషన్ అనుమతి పొందవలసి ఉంటుంది. సౌండ్ బాక్సులు వాటికి మాత్రమే పర్మిషన్ ఇవ్వబడుతుంది. డీజేలకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వబడదు. అలాగే గణేష్ ఉత్సవాలు చేసే సందర్భంలో ఎటువంటి అశ్లీల నృత్యాలకి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి కానీ అనుమతించబడవు. వారు ఎవరైనా అటువంటి అశ్లీల నృత్యాలు కానీ కొద్దిగా డ్యాన్సులు కానీ చేసిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదు. మండపంలో హుండీలు, విలువైన వస్తువులు ఉన్న ఎడల వాటి పూర్తి బాధ్యత కమిటీ వారు తీసుకోవాలి. విద్యుత్ అధికారుల నుండి అనుమతి పొందవాలి. మండపాలకు వాడేటువంటి కరెంట్ విషయంలో ఖచ్చితంగా విద్యుత్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర మతాలకు కానీ మందిరాలకు కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలి. విభేదాలకు చోటు లేకుండా తలెత్తకుండా పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మండపానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందుగానే అక్కడ ఇసుక బకెట్లో ఇసుక కానీ వాటర్ కానీ మనం రెమెడీగా అక్కడే దగ్గరలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఊరేగింపు సమయంలో నిమజ్జనం చేయడానికి సమయంలో మద్యం సేవించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరేగింపు తేదీ సమయంలో మాకు ముందుగా పోలీసు వారు తెలియజేస్తే ఆ ఊరేగింపు వెళ్ళే రూట్లో ఖచ్చితంగా పోలీసు బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి నిడదవోలు సర్కిల్ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేసుకున్నాం. ఈ వినాయక చవితిని కూడా మనం అందరం కూడా పండగగానే నిర్వహించుకున్నాం. ఎటువంటి మతాలకు, పార్టీలకు, విభేదాలకు తావు లేకుండా అందరూ సమిష్టి కృషితో చేద్దాం. అలాగే పోలీసు వారికి కూడా సహకరించండి. ప్రశాంతమైన వాతావరణంలోనే అల్లర్లకు, ఘర్షణకు తావు ఇవ్వకుండా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విగ్రహాలను ఏర్పాటు చేసుకునే వారు సాధ్యమైనంత వరకు కూడా మనం మట్టి విగ్రహాలని ఏర్పాటు చేసుకుంటే పర్యావరణానికి కూడా మనం సహకరించడం వల్ల ఎటువంటి పర్యావరణానికి ముప్పు కలగకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరూ కూడా మట్టి విగ్రహాలని ఉపయోగించుకోవాలని